పాస్టర్ అభినయ్ దర్శన్ మా ఏరియాకి వస్తే తాట తీసేస్తాం అంటున్నారు గిరిజనులు. మొన్న ఈ మధ్య అల్లూరు సీతారామరాజు జిల్లాలో మనోడు చేశాడు కదా పాడేరులో, ఎంత రాజకీయం మీ అందరికీ తెలుసు. తన మీద తానే దాడి చేయించుకొని కొద్దిసేపు ఏమో వైసీపీ ఎమ్మెల్యే చేయించాడు అంటాడు, కొద్దిసేపు ఏమో కొట్టే ముందు జై శ్రీరామ్ అన్నారు, హిందువులు చేయించాడని చెప్పి ప్రాపకాండ చేసే ప్రయత్నం చేశాడు. ఎట్టకేలకు పోలీసులు ఆ విషయాన్ని ఛేదించారు. నిజంగా పోలీసులకి హ్యాట్స్ ఆఫ్. ఈ విషయంలో పోలీసులు ఛేదించి అతన్ని అరెస్ట్ చేసి లోపలేసి మొత్తం విషయం అంతా రాబట్టారు. ఇప్పటికీ తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నేను కాదు, నా మీద ఎవరు దాడి చేశారో పోలీసులు ఎంక్వైరీ చేయకుండా నా మీద తిరిగి కేసు పెట్టారు అంటున్నారు. అసలు ఆ వీడియోలో క్లియర్గా నీ మీద నువ్వే దాడి చేయించుకున్న విషయం అర్థమైపోతుంది. దానికోసం మళ్ళీ నీ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏంది? మళ్ళీ పోలీసులకి సమయం వృధా, డిపార్ట్మెంట్కి డబ్బు లాస్ తప్ప మరొక ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ అభినయ్ దర్శన్ విషయం మనందరం చూసాం. ఇతను వెంటనే నేను పాడేరులో పర్యటిస్తా, మళ్ళీ నా పొలిటికల్ పార్టీ గురించి చెప్తా, అది ఇదని చెప్పాడు కదా. కానీ కాదు, అక్కడ చేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజనులంతా కూడా అభినయ్ దర్శన్కి షాక్ ఇచ్చారు. అదేంటంటే, నువ్వు మళ్ళీ పాడేరు నియోజకవర్గంలో కాలు పెడితే కాళ్ళు ఎరగొడతాం అంటున్నారు. మా మీద లేనిపోని అబండాలు వేసి, పైగా ఇతను ఎవరైతే ఆర్టిస్టులు మాట్లాడుకున్నాడు కదా, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు, అందులో వాసు అని ఒక అతను ఉన్నాడు. అతను ఒక వీడియో చేశాడు, ఇంకొకసారి మా నియోజకవర్గంలో అడుగు పెడితే బాగోదు నీకు, నువ్వు మమ్మల్ని కూడా ఇరికించావు, నువ్వే కావాలని దాడి చేయించుకొని మమ్మల్ని కూడా పిలిపించి దాడి చేయమని అడిగి, తీరా దాడి చేసిన తర్వాత నీతో పాటు ఇప్పుడు మేము కూడా ఇరుక్కుపోయాం, ఇప్పుడు దాడి చేయించుకుంది నేనే అని చెప్పకుండా మళ్ళీ మా మీద అబండాలు వేసే ప్రయత్నం. ఇప్పుడు ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది. దాడి చేయించుకుంది ఇతనే, ఆ విషయం ఇతను ఒప్పుకోవాలి. ఇతను ఒప్పుకోకపోతే ఏమైందంటే, ఈ దాడి చేసిన వాళ్ళు ఉన్నారు కదా పేమెంట్ తీసుకుని, వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది ఇదంతా. ఎందుకు దాడి చేశారు అభినయ్ దర్శన్ మీద, మీ వెనక ఎవరున్నారు, మీరు ఎందుకు చేశారని పోలీసులు వాళ్ళ నుంచి నిజం రాబట్టడానికి ప్రయత్నం చేస్తారు. నిత్యం స్టేషన్ల చుట్టూ తిరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలి, విచారణకు వెళ్ళాలి. ఇదంతా ఎంత దరిద్రం అంటే వాళ్ళ మెడకు చుట్టినట్టే కదా అభినయ్ దర్శన్ అనవసరంగా. మరి అభినయ్ దర్శన్ వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళేం డెసిషన్ తీసుకున్నారు? పాడేరు నియోజకవర్గంలో అడుగు పెట్టి నీ సంగతి చెబుతూ అవసరమైన మనకి ఏడవబోయేదని తీసుకొచ్చి కొట్టుకోవడం అంటే ఇది. నిజంగా నువ్వు పొలిటికల్ పార్టీ పెట్టి నువ్వు ప్రజలకు ఏదో సేవ చేద్దాం అనుకున్నావు, కామ్గా చేసేసుకుంటే బోలా. లేకపోతే నేను సువార్థికుణ్ణి అంటాను, అదే చేయి, ఆ సువార్తే ప్రకటించు, నమ్మేవాడు నమ్ముతుడు, నమ్మలోడు నమ్మడం. మరి నువ్వు ఇట్లా చేస్తే ఇప్పుడేమో ఇదంతా నీ మెడకు చుట్టుకొని ఆగమాగం అయిపోయా. తీగలాగితే డొంక గదిలే, నువ్వెవడు, నీ వెనకుందేవుడు, నీ మీద దాడి చేసిందేవుడు మొత్తం లాగుతారు. పాపం ఆ డబ్బులు తీసుకొని యాక్ట్ చేసిన ఆ ఇన్ఫ్లుయెన్సర్లు ఏమో ఇరుక్కుపోయారు. ఎవరు చేశారు అనేది చెప్పేంతవరకు పోలీసులు వాళ్ళని వదలరు. నువ్వేమో హ్యాపీగా ఎప్పుడో ఒకసారి కోర్టుకు పోయి వస్తున్నావు, ఏదో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నావు. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఫేమ్ ఉంది కదా, నీ ఫేస్ అందరికీ తెలుసు కదా. నువ్వు చేసినా చేయకపోయినా నీ ఫేమ్ ఉంటుంది, ఆడికి పోదు. నీకు పెద్ద అంత ఇబ్బందులు కూడా ఉండవు. నీ వెనక లాయర్లు ఉంటారు. పాపం వాళ్ళు గిరిజన బిడ్డలు ఏదో 2 వీడియోలు చేసుకొని కొంచెం ఫేమస్ అవుదాం, వాళ్ళ ప్రాంతంలో పుట్టతేనే, పనసపొట్టు కూర, లేదంటే మామిడికాయలు, తేగలు, తేనెటీగలు ఏదో చూపించుకుంటా వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేసి నెలకు 10,000 20,000 సంపాదించుకున్నారు. వాళ్ళ జీవితం పాడు చేసింది. ఇప్పుడు వాళ్ళు ఏమో స్టేషన్ చుట్టూ తిరగాలి. ఇది ఫ్రెండ్స్, పాడేరు నియోజకవర్గంలో గిరిజనులు ఇప్పటికే చాలామంది అభినయ్ దర్శన్కు వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్లు. మా నియోజకవర్గం వస్తే నీ అంతు చూస్తామంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి, కుదిరితే ఈ వీడియోని మరికొంతమంది షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు వీడియో ఓపిక చూసిన మీ అందరికీ పేరు పేరును ప్రత్యేకించి ధన్యవాదాలు.